హాయ్ హలో నమస్తే అండి. నా పేరు సురేష్, వైజాగ్ సురేష్. లాస్ట్ టైము మనం బీచ్ ప్రయాణం చేస్తున్నాం కదా, ఇక్కడి నుంచి ఆ రోజు తొట్లకొండతో ఆగింది. ఇక్కడి నుంచి ఈరోజు మళ్ళీ ప్రయాణం మొదలు పెడుతున్నాం. ఈ వీడియో కంటిన్యూగా మన బీచ్ రైడ్ ఉంటుంది. సో ఫస్ట్ ఇప్పుడేంటి తొట్లకొండ మీదకి వెళ్ళి మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేస్తాం. దీని హిస్టరీ అంతా మీకు చెప్తాను. మంచి ప్లేస్, తప్పకుండా మనం పైకి విజిట్ చేద్దాం. ఓకేనా? లెట్స్ గో. సో మనం ఇప్పుడు బైక్ మీద వెళ్తున్నాం. బైక్ మీద వెళ్తాం. చిన్న ఘాట్ రోడ్ అనమాట. ఇది చిన్న ఘాట్ ఉంది. మంచి పూల మొక్కలు, వెదురు చెట్లు అవి కనిపిస్తున్నాయి. ఏంటి క్వార్టర్స్ మొక్కలు ఏంటైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూస్తున్నారా ఇప్పుడు ఎలా ఉందో? బుద్ధుడు విగ్రహం అది చాలా బాగుంది కదా. బుద్ధుడు విగ్రహం అది. శరణం గచ్చామి అన్నీ పూల మొక్కలు చూసిన. ఇక్కడ చూడండి, రెడ్ పువ్వులు ఉన్నాయి. కుడివైపు రెడ్, ఎల్లో మంచి పువ్వులు ఉన్నాయి. చెట్లు అయితే దారి పొడుగున బాగా వేశారు. చాలా చక్కగా ఉన్నాయి. రావి చెట్టు, మర్రి చెట్టు, ఊరువారహాల చెట్టు, కాయకపూల చెట్లు, చిన్న ఉద్యానవనం. మొక్కలైతే అదిరిపోయాయి. ఇక్కడ చిన్న చిన్న పార్కులు కట్టారు. పార్కులు అది అంతా కలకలాడుతుంది. ఇప్పుడు ఇంచుమించు పైకి వచ్చేసాము. కుడివైపు వెళ్ళాలి. ఇంచుమించు దగ్గరకు వచ్చాము. మెయిన్ ఎంట్రన్స్కి అయితే మనం వచ్చేసాము. చూస్తున్నారు కదా, అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇంతవరకు మాత్రమే వాహనాలు అయితే అలౌడ్. ఇక్కడి నుంచి మనం లోపలికి నడిచి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాం. మనకి ఎదురుగుంటా బౌద్ధ స్తూపం కనిపిస్తుంది. అలాగే 2-3 ఉన్నాయి స్తూపాలు. మెయిన్ పెద్ద స్తూపం మనకి అయితే కనిపిస్తుంది. సో ఇది తొట్లకొండ, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఇది మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. రండి. స్తూపాలు ఎంత హిస్టారికల్ ప్లేస్. ఈ ప్లేస్ని అయితే మనం ఇప్పుడు చూస్తున్నారు కదా. ఈ ప్రాచీన చరిత్ర కలిగినటువంటి ప్రదేశం ఈ తొట్లకొండ క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుండి 3వ శతాబ్ద కాలంలో బాగా విరజిల్లిందని చెప్పవచ్చు. ఇక్కడ మెయిన్ ఏంటంటే తొట్లకొండ అని పేరు రావడానికి కారణం ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుకెళ్తున్నాం. ఇంకో ఈ తొట్లు అవి కనిపిస్తున్నాయి కదా, చూపిస్తాను రండి. సో తొట్లకొండ అని పేరు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ నీటి తొట్టెలు. ఈ తొట్టెల వల్లే మాత్రమే దీనికి తొట్లకొండ అని పేరు వచ్చింది. అంటే బౌద్ధ సన్యాసులు ఇక్కడ ఒకప్పుడు నివాసం ఉన్నారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా నీటి అవసరాలు తీర్చుకోవడానికి ఈ కొండ, ఇదంతా కొండ నెల, దాన్ని తవ్వి ఒక తొట్టిలా చేసి వర్షం నీరు లేకపోతే ఓటు నీరు దాన్ని నిల్వ చేసుకొని వాళ్ళ అవసరాలకి అయితే వాడుకునేవాళ్ళు. ఆ రకంగా వాళ్ళు అప్పుడు జీవనోపాధి కోసం నీరు ఉండాలి కాబట్టి వాడేవాళ్ళు. అలాగే అప్పుడు గుర్రాలు అవి కూడా ఈ కొండ మీదకి వచ్చేవి కాబట్టి వాటిని కూడా నీటి దాహం తీర్చుకోవడానికి ఇక్కడ స్టే చేసేవాళ్ళు. అదేవిధంగా ఇక్కడ బౌద్ధులు ప్రార్థనలు అవి చేసుకోవడానికి చూస్తున్నారు కదా తొట్లు అవే అన్నమాట. అక్కడ ప్రార్థనలు అవి చేసుకునేవాళ్ళు అనమాట. ఇవైతే ఈ స్తూపం అయితే ముఖ్యంగా మనకు కనిపిస్తుంది కదా. ఈ స్తూపం అయితే అందులోని బౌద్ధుని అవశేషాలు కూడా ఉన్నాయనేసి చరిత్రకారులు చెప్తారు. సో మనకైతే తెలీదు. అందులోని అస్థికులు అవి ఉన్నాయనేసి కూడా అంటూ ఉంటారనమాట. అలాగే వాటిపైన ఈ స్తూపాలు కట్టారనేసి మనకి చరిత్ర అయితే చెప్తుంది. సో నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్దాం. అప్పుడు పూర్వం ఈ కొండ మీదకి తీసుకొచ్చినటువంటి గుర్రాలు, వేరే పశువులాంటి కూడా నీరు తాగడానికి ఉండాలి కదా, వాటి కోసం కూడా ఈ చిన్న తొట్టెలు కూడా డొల్చారు ఈ కొండలోని. అలాగే ఆ నీటిని గుర్రాలు కానీ ఏమైనా పశువులు కానీ తాగేవి.
చాలా ముందుకెళ్తే ఇంకా ఉన్నాయి అంతా. ఇదంతా కొండ చూస్తున్నారు కదా, నేలంతా కొండే. ఈ కొండని ఎలా దొలిచారు, వా మొత్తం వర్షం నీరు ఎలా ఉందో చూడండి, గ్రీన్గా ఉంది. అప్పుడులోని ఇంగుడు పిక్కలు ఇవి అంటారు కదా, అలాంటివి వేసి నీటిని శుద్ధి చేసి వాళ్ళు ఆ రకంగా వాడేవాళ్ళు, శుద్ధి చేసిన నీటిని. ఇది కూడా చాలా పెద్దది, లోతు ఓ 10 అడుగులు ఉంటుంది. చిన్న చెరువులా తలపిస్తుంది, కానీ ఇది కూడా తొట్టే, నీటి తొట్టే. ఇంకా ఈ పక్క నుంచి మెట్లు ఉన్నాయి మనకి ఎదురుకుంటా చూస్తే, ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇలా కిందకి వెళ్ళొచ్చు మెట్లువి. అలా స్తూపాలు కూడా దగ్గర నుంచి మనం చూడవచ్చు, ఈ స్తూపాలని. ఇలా ముందుకెళ్దాం. బాగా దగ్గర నుంచి చూస్తున్నాం. స్తూపాలు అన్నమాట. ఇవి కూడా పక్కన స్తూపం పడిపోయింది, ఖాళీగా అయిపోయింది అనమాట. కొన్ని శిథిలాలు చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి, పూర్తిగా దెబ్బతున్నాయి. కొన్ని తొట్లు అయితే పూర్తిగా లేనే లేవు. ఇక్కడ నుంచే ఒకప్పుడు కళింగ ప్రాంతం, ఈ బౌద్ధ క్షేత్రాలకి పెట్టింది పేరు కళింగ ప్రాంతం. ఇక్కడ నుంచి ఏషియా దేశాలకి, శ్రీలంక తదితర దేశాలు ఇప్పుడు చాలా ఉన్నాయి కదండి, కంబోడియా, ఇలాంటి దేశాలన్నిటికీ కూడా ఇక్కడి నుంచే ఈ మతం అలాగా ప్రాచుర్యం పొంది ఆ దేశాలకి కూడా ఇక్కడి నుంచి సంస్కృతి వెళ్ళిందనమాట. ఆ సంస్కృతి ఇప్పుడు వాళ్ళు కూడా ఎక్కువ పాటిస్తున్నారు. మన ఇండియాలోనే అంతగా లేదు, కానీ చాలా కంట్రీల్లోనే బౌద్ధ మతాన్ని చాలా గొప్ప భగవంతుడికి బుద్ధుడిని అయితే ఆరాధిస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం కదా చాలా దేశాల్లోని. అలా ముందుకెళ్దాం. ఈ ప్రాంతం బట్టే ఇతర దేశాలకి ఏ విధంగా బౌద్ధ మతం వ్యాప్తి చెందిందనేసి తెలుసుకోవడానికి అయితే మటుకు ఇది మనకి ఈ ఆనవాళ్ళు, ఇక్కడున్న స్తూపాలు ఎంతలాగా ఒకప్పుడు బౌద్ధ మతం ఆవిర్భవించి వ్యాప్తి చెందిందో అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. కట్టడాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయండి, చూద్దాం. చిన్న చిన్న స్తూపాలు ఉన్నాయి చాలానే, చిన్న చిన్న స్తూపాలు, ఆకారాలన్నీ ఇవన్నీ ధ్యాన మందిరాలన్నట, నివాస స్థలాలు. ఎక్కువ పర్యాటకులు వస్తూ ఉంటారు అందులోనే. ఇవి వంటశాలలు అటండి, కిచెన్ వంటశాలలు చూస్తున్నారు కదా, ఇది వంటశాలలు, స్టోర్ రూము ఒకప్పుడు, గిడ్డంగి, కిచెన్ చాలా పెద్దది ఉంది, వంటశాల ఓపెన్. ఇది డైనింగ్ హాల్ అండి, భోజనశాల, డైనింగ్ హాల్. అప్పుడు అందరూ కిందే కదా కూర్చుని. ఈ రాతి కట్టడాలు చూస్తున్నాం కదండి, ఇదంతా కూడా ఈ బౌద్ధ సన్యాసులు ఏమొచ్చి సమావేశం అయ్యేవాళ్ళండి. కాన్ఫరెన్స్ హాల్ అంటారు కదా, అలాంటిదే ఈ సమావేశ మందిరం, చాలా పెద్దది. సో మొత్తం అంతా శిథిలమైపోయింది, ఒక రాతి స్తంభాలు మాత్రమే ముక్కలుగా ఉన్నాయి, చాలా పెద్దదండి. ఒక 500 గజాలు స్థలంలోనే నిర్మించినట్టున్నారు ఈ కాన్ఫరెన్స్ హాల్. అంత పెద్దగా ఉంది, చాలామంది పడతారు. స్తూపం. ఈ మార్గం చూసారా, ఇది పాతదే, అప్పటి నుంచి ఉన్నటువంటి మార్గమే, రాతి మార్గం అన్నమాట. ఇలా నిర్మించేవాళ్ళు అప్పుడు, రోడ్లు అవిని రాతితో నిర్మించినటువంటి దారులు అన్నమాట. చుట్టువైపులంతా కూడా రాతి మార్గం ఇలాగనే ఉంటుంది, మార్గం అంతా అన్ని వైపులా చూస్తున్నారు కదా. ఎడమవైపు
మొత్తం అంతా రాతి మార్గాలే ఉన్నాయి. ఎటు చూసిన చక్కటి ప్లాన్గా నిర్మించారు మార్గాలు కూడా. ఇక్కడ ఉన్నవన్నీ విహార స్థలాలంట, కూర్చోడానికి ఇక్కడ కూర్చొని అన్నీ ఆస్వాదించేందుకు అనమాట. అప్పట్లో బౌద్ధులు వీటి దగ్గర కూర్చొని ప్రకృతి అందాలని ఆస్వాదించేవాళ్ళు అనమాట. అందుకని వాళ్ళ కోసం నిర్మించినవి విహార స్థలం. ఇదంతా చుట్టువైపులంతా మొత్తం ఎంటైర్ స్తూపాలకి నలువైపులా ఉన్నటువంటి ఈ చిన్న చిన్న గదుల్లాగా ఉన్నాయి కదా, ఇవన్నీ విహార స్థలాలట. అసలు ఆ ముందుకి స్తూపం దగ్గరికి వెళ్దాం. పెద్ద స్తూపం ఒకటే ఉంది. మరి ఇక్కడ చూడండి చిన్నది గజ పుష్టాకార చైత్యగృహం. ఇక్కడ ఇది దేవాలయం అండి. బౌద్ధ సన్యాసులు ఇప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఆ రౌండ్ ఆకారం, మనం అయితే లింగాకారం అని అనుకోవచ్చు, దానికి పూజలు చేసి అప్పుడప్పుడు ఇక్కడ సన్యాసులు వచ్చి పూజలు అవి వీటికి చేస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా ఈ లింగాకారానికి. ఇది దేవాలయం, బౌద్ధ సన్యాసుల దేవాలయం అన్నమాట. ఇది కూడా లింగాకారంలోనే ఉన్నది. చూస్తే మనకి సేమ్ ఇందాకలా అనుకున్నట్టే శివలింగం గుళ్ళో చూస్తాం కదా, పైనుంచి చూస్తే ఆకారం కనిపిస్తుంది, మొత్తం పానం ఆకారంలోనే. ఏ గుడి అయినా డెవలప్ అవ్వాలంటే శివలింగం లేనిదే ఆ గుడి అక్కడ ప్రాచుర్యం పెంపొందుతాం. ఇక్కడ పూర్తిగా స్థితిలమైపోయిన స్తూపాలు చిన్న చిన్నవి. ఈ ఆకారం చూసినా ఇంచుమించు శివలింగాకారం కనిపిస్తూ ఉంటుంది. సో అలాగే చాలా ఉన్నాయి. ఇంకోటి కూడా చూద్దాం. ఇక్కడ చాలా పెద్దది ఉంది, అది ఒకసారి చూద్దాం. చైతన్య గృహం అంటే దేవాలయం, బౌద్ధ పరిభాషలో దేవాలయం అన్నమాట ఇది. చాలామంది ఫారినర్స్ కూడా వచ్చారు తొట్లకొండ చూడడానికి. సో మనం ఇప్పుడు బయటికి వచ్చేసాము, చూస్తున్నారు కదా. తొట్లకొండ మీద మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. పైన కొండ చుట్టువైపులా ఉన్నటువంటి ఈ కొండ చుట్టూరు మనకి మంచి ప్లేసెస్ అయితే కనపడతాయి. మంచి బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి. సో చిన్న పార్కు, సముద్ర తీరం కనిపిస్తుంది, చూస్తున్నారా సముద్ర తీరం. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం. వెళ్తే మంచి వ్యూ కనిపిస్తుంది. బీచ్ వ్యూ పార్క్ తొట్లకొండ. సో తొట్లకొండ మీద మంచి వ్యూస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం బీచ్ వ్యూ చూద్దాం. చూడండి సూపర్గా బీచ్ వ్యూ కనిపిస్తుంది. చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది వ్యూ. మంచి పార్కు, చక్కటి పార్క్ అయితే ఉంది కొండ మీద. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూస్తున్నారు కదా. చాలా పెద్దది పార్కు. కూర్చోడానికి ఎక్కువ పిక్నిక్లకు వచ్చే వాళ్ళు అయితే వస్తున్నారు. ఇక్కడే తిని చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ ఉదయం సాయంత్రం వరకు ఈ కొండ మీద గడిపి సాయంత్రం వెళ్ళిపోతారు అందరూ. సో చూస్తున్నారు కదా బీచ్ ఎలా కనిపిస్తుందో. వ్యూ అదిరిపోయింది, ఎక్సలెంట్గా. అటు భీమిలి వరకు కనిపించేది కానీ క్లైమేట్ అయితే బాగాలేదు, చాలా కూల్గా ఉంది. మేఘాలన్నీ ఫుల్గా అలుముకున్నాయి, క్లౌడ్స్ ఫుల్గా ఉన్నాయి. బీచ్ నిర్మానుషంగా ఉంది ప్రజెంట్. చాలా బాగుంది, ఎక్సలెంట్ వ్యూ, అదిరిపోయింది కదా. కింద మంగమారిపేట ఊరు కనిపిస్తుంది కదా. ఈ మంగమారిపేట నుంచి అయితే కొండ మీదకి రాతి మెట్లు ఉన్నాయండి. ఈ కొండ మీదకి రావడానికి అప్పుడులోని బౌద్ధ సన్యాసులు నిర్మించినటువంటి మెట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ తోటలు కొండ నిండా చెట్లు అవి బాగా పెరిగిపోవడం, పొదలు పెరిగిపోవడం వల్ల మనకి మెట్లు అయితే కనిపించవు, మనం వెళ్ళలేము. కానీ మెట్లు అయితే పైకి మార్గం ఉన్నది, మెట్ల మార్గం. చూస్తున్నారు కదా, సూపర్ వ్యూ, బాగుంది కదండి. మంచి ఎండ ఉంటే సన్సెట్ చేద్దాం, అది సన్నే కనబడట్లేదు. చూడండి కొండ మీద బీచ్ ఎంత అందంగా కనిపిస్తుందో. తీర ప్రాంతంలోని ఇటువంటి
చారిత్రక ప్రదేశాలు ఉండడం చాలా అద్భుతం. చరిత్ర చాలా గొప్పది. ఎంత చక్కగా ఉన్నదో వాతావరణం. అదని ఎక్సలెంట్ వ్యూ అండి. బీచ్ వ్యూ అయితే అదిరిపోయింది కదా, చాలా ఎక్సలెంట్గా ఉన్నది కదండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఎంజాయ్ చేయండి. మళ్ళీ మనం ఇక్కడి నుంచి బావికొండ వెళ్తాం. బావికొండ కూడా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. కంటిన్యూ వీడియో ఉంటుంది. వెళ్దాం మనం. బీచ్ రోడ్లోకి అయితే మనం వచ్చేస్తాం. మళ్ళీ మన ప్రయాణం బీచ్ రోడ్లోకి వచ్చేసాము. తొట్లకొండ అయిపోయింది కదండి. ఇప్పుడు బావికొండ మనం వెళ్తున్నాం అన్నమాట. బీచ్ రోడ్, బీచ్, లౌడ్ ట్రీస్, మన ప్రయాణం. విశాఖ బీచ్ తీరం వెంబటి ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి హిస్టారికల్ ప్లేసులు చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిని అయితే మనం తప్పనిసరిగా తిలకించాలి. అందుకోసం ఇప్పుడు మనం బావికొండ కూడా వెళ్తున్నాం. ఈ జర్నీలోని ప్రాముఖ్యత కలిగినటువంటి మొత్తం ప్రదేశాలన్నిటి కూడా తిలకిద్దాం. తిమ్మాపురం అయితే వచ్చామండి. చూస్తున్నారు కదా, ఇదంతా తిమ్మాపురం. ఇక్కడ గెస్ట్ హౌస్లు అవి ఎక్కువ. బీచ్ ఇటు ఇక్కడ చేపలు అవి, ఎండు చేపలు ప్రాసెస్ అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఆ ఎండు చేపలు అవి ప్రాసెస్ చేసి ఎండబెడతారు అనమాట. ఆ కుప్పలా కనిపిస్తుంది కదా, అదే ఎండు చేపలు. అదే నేను ఇక్కడ ముందుకు వెళ్దాం. ప్రయాణం బీచ్. విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ 13 కిలోమీటర్లు. చూస్తున్నారు కదా, మైలురా ఇది. ఇక్కడి నుంచి కరెక్ట్గా 13 కిలోమీటర్లు మన విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ అయితే వస్తుంది. తిన్నకి వెళ్ళిపోతే ఆర్కే బీచ్, కలెక్టర్ ఆఫీస్, ఉడా పార్కు, కైలాసగిరి బోర్డు చూస్తున్నారు కదా, అదే జూ పార్క్ వస్తుంది అన్నమాట. మనం ఇప్పుడు రైట్కి వెళ్తున్నాం, కుడివైపు. బావికొండకు దారి. ఈ బావికొండకు దారిలోనే ఓన్ వరల్డ్ స్కూల్ వస్తుంది. ఓన్ వరల్డ్ స్కూల్ విజ్ఞానం ఉందండి. ఈ రోడ్లో ఇలా తిన్నగా 1 కిలోమీటర్ వెళ్తే మనకు బావికొండ వస్తుంది. విజ్ఞాన్ స్కూల్, వరల్డ్ 1 స్కూల్ అండి. ఆ గేట్ దగ్గరకు సమయపూర్వకు వచ్చాము. సో ఓల్డ్ వండర్ స్కూల్ విజ్ఞాన్ అనమాట. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్తే ఒక 1/2 km మనకి బావికొండ వస్తుంది. కట్టారు కానీ మొత్తం పర్యాటక కేంద్రం బావికొండ. చాలా మందికి అయితే బావికొండ చాలా మందికి తెలియదండి. సో అందుకని ఇది చూపించాలి, ఈ ప్లేస్ యొక్క ప్రాముఖ్యత చెప్పాలనేసి ఈ రూట్లో మనం వెళ్తున్నాం. ఓకే, బావికొండ అయితే ఇప్పుడు మనం వచ్చాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. లోపలికి వెళ్దాం. లెట్స్ గో, కమ్ ఆన్. మహాస్తూపం ఇప్పుడు కనిపిస్తుంది కదండి, అది మహాస్తూపం. సో అక్కడికి వెళ్దాం. ఇదే అంతా రాతి నేలలు అనమాట. చక్కగా బాట వేశారు, చూస్తున్నారు కదా. ఇదంతా రాతి బాట. ఇలాగ చుట్టూరు అంతా కూడా రాతి నేలలే ఉంటాయి. ఈ మహాస్తూపం దాటిన వెంటనే అటు సైడ్ అలా ఎదురుగా
చిన్న స్తూపాలు అయితే వస్తున్నాయి, అవి కూడా మనం చూడాలి. ఇక్కడ పర్యాటకులు అయితే తక్కువగానే వస్తున్నారని చెప్పొచ్చు. చుట్టూ ఉన్న వాతావరణం బట్టి మనకి అర్థమవుతుంది. ఇది కూడా ప్రభుత్వం పర్యవేక్షణలోనే ఇవి ఆరంభం ఉంది, ఈ బౌద్ధారామం. ఈ బౌద్ధారామం సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకుంటే చరిత్ర ప్రకారం 2000 సంవత్సరాల ముందు నుంచి ఉన్నది కాబట్టి ఇవి. సో అప్పటి మానవులు ఏ విధంగా జీవించారు అనేది మనకి ఇక్కడ ఈ కట్టడాలు అవి చూస్తే మనకు అర్థమవుతుంది ఏ విధంగా జీవించారు అనేది. అప్పట్లోనే చాలా జ్ఞానంతో మంచి సంస్కృతి అలవర్చుకున్నటువంటి మనకి మన భారతదేశ చరిత్ర అయితే చెప్తోంది. 1000 సంవత్సరాల చరిత్ర, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ మహాస్తూపం చూస్తున్నారు కదా, ఆ మహాస్తూపంలోని బౌద్ధుని యొక్క అవశేషాలు అందులోని దొరికాయి అనేసి పురావస్తు శాఖ వారు తెలుపుతున్నారు. అంటే అస్థికుల్లోని 8వ భాగం ఆ మహాస్తూపంలో ఉన్నట్టుగా పురావస్తు శాఖ తెలుపుతున్నారు. ఇది ఈ చిన్న స్తూపం పక్కనే ధ్యాన మందిరం. బౌద్ధ సన్యాసులు ఇక్కడికి వచ్చి పూజలు అవి చేసేవాళ్ళు అనమాట. ఇది గుడి, ఒక రకమైన గుడి ఇది కూడా. ఇది చైతన్య గృహం, ఈ పక్కన కూడా చైతన్య గృహం. ఈ రెండు చైతన్య గృహాలు. ఇక్కడైతే లోపల కూడా చిన్న స్తూపం ఉంది, చైతన్య గృహం. ఆ స్తూపానికి పూజలు అవి చేస్తూ ఉంటారు బౌద్ధులు. ఈ పక్కనే ఇంకొక స్తూపం ఉన్నది. ఇది చిన్న స్తూపం. బౌద్ధారామాలు ప్రసిద్ధి చెందినటువంటి బావికొండ. ఇంచుమించు మనకి తొట్లకొండ, బావికొండ ఒకేలాగా ఉంటాయి. సో బౌద్ధారామాలు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి అప్పుడు కొత్త ప్రభుత్వం చేసిన సర్వేల్లోనే ఇది బయటపడిందని చెప్తూ ఉంటారు. అలా ముందుకెళ్దాం. సో ఇక్కడ ఏ వస్తువులు ముట్టుకోకూడదండి, పాడు చేయకూడదు. ముట్టుకోవడం, వీటిని పాడు చేయడం చేస్తే కఠినమైన శిక్ష ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ విహార స్థలాలు ఇవి. సో అక్కడ తోటలకొండలాగే విహార స్థలాలు అన్నమాట ఇవి. అలాగే బౌద్ధుల యొక్క విహార స్థలాలు. ఇవన్నీ విహారాలండి, బౌద్ధుల యొక్క విహారాలు. చూస్తున్నారు కదా, విహార స్థలాలు అన్నమాట. ఈ విహార స్థలాల్లోని పైన వుడెన్ రూప్స్తోని, చెక్కల రూపుతోని కట్టేసి ఉండేవన్నమాట సాలలాగా. సో అవి కాలక్రమేణా అంతరించిపోయి కాబట్టి అవి లేవు. సో ఈ కట్టడాలు మాత్రమే మనకి ప్రజెంట్ అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం ఇక్కడి నుంచి ఎలా ఉన్నా ఒక్కసారి. బావికొండ స్తూపాలు బాగా కనిపిస్తున్నాయి కదండి. వాతావరణం అయితే చాలా బాగున్నది. కొంచెం ఎండగా ఉంది కానీ చాలా ఎక్సలెంట్గా ఉన్నది వాతావరణం. సో ఇంకా అలా ముందుకెళ్దాం. దారులు అయితే బ్రహ్మాండంగా వేశారు, రోడ్లు రాళ్లతోని రోడ్డు నిర్మాణం ఇదంతా.
కొంచెం ఇక్కడ మెయింటెనెన్స్ తక్కువ ఉన్నట్టుంది. ముందుకెళ్దాం. బౌద్ధుల సభా వేదిక ఎంత పెద్దది ఉందో చూడండి. సభా వేదిక ఇక్కడ బౌద్ధ సన్యాసులందరూ ఒక కూటమిగా ఇక్కడ సమావేశం అయ్యే మందిరం లాంటిది సమావేశం అన్నమాట. ఓపెన్ ఎయిర్ స్టేడియం కింద అనుకోవచ్చు. ఓపెన్ ఎయిర్ స్టేడియం. సో మళ్ళీ వెనకతల మళ్ళీ అవన్నీ విహార స్థలాలే. వెనకతల సేమ్ ఇంచుమించు తొట్లకొండ బావికొండ ఒకలాగే ఉన్నాయి. విహార స్థలాలు. తర్వాత ఆ చివరిని వంటశాల, డైనింగ్ హాలు, విహారాలు. ఈ స్టోర్ రూములు ఇవి కనిపిస్తున్నాయి కదండి. ఇవి స్టోర్ రూమ్లు అనమాట. ఇది ఇది స్టోర్ రూము. ఆ చివరిని డైనింగ్ హాల్. సేమ్ తోటలకొండ మాదిరిగానే డైనింగ్ హాల్. స్టోర్ అటు ఇటు 2 స్టోర్లు ఉన్నాయి. ఇక్కడ స్టోర్ ఉంది, మళ్ళీ అక్కడ కూడా స్టోర్లు ఉన్నాయి. ఆ చివరి లాస్ట్ వన్ మటుకు డైనింగ్ హాల్. చూసాం. రాతిని డొల్చి మళ్ళీ దాని మీద రాతి కన్స్ట్రక్షన్ అయితే చేశారు. బావి అయితే చాలా పెద్దదే, అందుకే దీనికి బావికొండ అని పేరు వచ్చింది. ఓ చిన్న బావి కూడా ఉన్నది. కనిపిస్తుంది కదా, ఇవన్నమాట. ఇదంత పెద్ద బావి, అందులో మరి చిన్న గుంతలు, చిన్న డొల్చిన బావి గుంటలు. నీరైతే ఎక్కువ నిల్వ చేసేవాళ్ళు అనుకుంటాను ఇక్కడ. దాన్ని చూసారు కదా. ఇందువలన ఇక్కడ బావికొండ అని ప్రసిద్ధి. ఈ నీటి కొలను. ఇది మహాస్తూపం అండి. సో ఈరోజు ఎక్స్ప్లోర్ ఇది. నెక్స్ట్ మనం ఇప్పుడు మన జర్నీ అయితే బీచ్ రోడ్ సాగుతుంది. మనం బీచ్ తీరం కంటిన్యూ చేస్తూనే ఉంటాం. నెక్స్ట్ జర్నీకి వెళ్దాం.